వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ని పార్టీ పేరు ప్రకటించింది. గడిలో కొట్లాట, రాష్ట్రంలో చికాకులు. కేసీఆర్ తన కూతుర్ని సమర్థించలేక, ప్రజలకి చెప్పలేక, కొడుకుని ఓదార్చలేక ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని భాషలో మాట్లాడుతున్నాడు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారు భజన చేస్తున్నాడు కేసీఆర్. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి తాను ఏం చేశాడో రాష్ట్రానికి చెప్పుకోలేక, ప్రజలకు చెప్పుకోలేక, కాళేశ్వరాన్ని కూల్చి లక్షల కోట్లు దోచుకొని ఈ రోజుకి బాబు గారి మీద పడే ఏడవటాన్ని, కవిత టీఆర్ఎస్ అని పార్టీ ప్రకటించడాన్ని బీజేపీకి లాభమా, కాంగ్రెస్కి లాభమా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవర్ లత గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. కవిత టీఆర్ఎస్ అని పార్టీ పెట్టింది. ఆనాడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. కవిత వల్ల గడి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్కి లాభమా, బీజేపీకి లాభమా? ఎట్లా చూస్తారు? అంటే దొరగారి ఇంట్లో గొడవలు వచ్చి ఎవరైనా వాడుకుంటారు. ఎందుకంటే ఆ దొర వచ్చి ఇప్పటి వరకు తెలంగాణ గడిలో పరిపాలించే ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు చూశారు కాబట్టి అది ఆ గడిలో ఉన్న రహస్యాలన్నీ ఒక్కొక్కటి బయట వస్తుంటాయి. అంటే అది ఖచ్చితంగా చెప్తుందా అని అనేది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు షర్మిల గారు మాట్లాడే మాటలు అవ్వచ్చు, కవిత గారు మాట్లాడే మాటలు కావచ్చు. ఈవిడ ఇంకా కొంచెం స్లో ఉన్నారేమో కవిత గారు అనిపిస్తారు. కవితను పోల్చలేం. షర్మిల గారు ఆ రోజు తెలంగాణలో పార్టీ పెట్టకుండా ఆనాడే ఏపీలో పార్టీ పెట్టాలంటే సక్సెస్ అయ్యేది. అన్న మీద పోరాడితే అన్న వాస్తవాల గురించి చెప్తుంది కాబట్టి సక్సెస్ అయ్యేది. ఇక్కడ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యి అక్కడ రాకపోతే ఆమె ఒక స్థాయికి చేరలేకపోతుంది. వాళ్ళకి ఎన్ని వాస్తవాలు చెప్పినా. కవిత అలా కాదు. తన పార్టీలో ఉండి, తండ్రి పార్టీలో ఉండి బయటకు వచ్చి తనకేదో లబ్ధి జరగలేదని చెప్పి పోరాడుతుంది బయటకు వచ్చి. కానీ ఇంటర్నల్ చూస్తే ఏది జరిగినా కూడా అక్కడ నమ్మి మోసపోయామనే చెప్తారు. ఆస్తులు గొడవలే. ఇక్కడ ఆస్తులు నమ్మి మోసపోయింది ఏమి లేదు. అంటే షర్మిల గారు అయితే నమ్మి మోసపోయిందే కదా. ఆవిడ పార్టీకి ప్రచారం చేశారు, అన్న సీఎం అవుతారు అని అనుకుని చేసింది, కష్టపడ్డది. తల్లి చెల్లి ఇద్దరు అలాగే చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎవరికాళ్ళు పనిచేశారు. తండ్రులు రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న లక్షల కోట్ల కోసం అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ ఇక్కడ కూడా. అంటే ఇక్కడ అధికారం కూడా కోరుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే 2 చోట్ల అధికారం కూడా ఉంది. అధికారం వచ్చి ఒక రకంగా బయట రాకపోవచ్చు, ఆస్తులు అయితే కొంచెం బయట అయితే పబ్లిక్గా చెప్పుకోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఆస్తుల గురించనే మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఇప్పుడు కవిత గారి ఇష్యూ తీసుకుంటే బీజేపీకి ఇది అవుతుందా అని అంటే, బీజేపీ జైలుకి పంపించింది, నా మీద అక్రమం కేసులు పెట్టించింది అని చెప్పే అభియోగం కవిత గారిది. సరే, కాంగ్రెస్లో నుంచి కాంగ్రెస్కి వెళ్తుందా అని అనుకుంటేనేమో రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తూ దానికన్నా ఎక్కువ బీఆర్ఎస్ చేసిన లోపాల గురించి చెప్తుంది. సరే, లోపాల గురించి చెప్తున్నావు అని అన్నప్పుడు దానికి ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు? కేసీఆర్ గారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు? కేటీఆర్ గారు. సరే, కానీ కేటీఆర్ గారికి ఏమీ తెలియని అమాయకుడి కిందే చెప్తుంది. ఆయనకి ఏమీ తెలియదులేండి అంటుంది. అది ఏమీ తెలియదు అన్నప్పుడు ఆయన సెకండ్ ప్లేస్ కాదు కదా. ఇంకోటి, కేసీఆర్ గారు అధ్యక్షుడు అంటే చాలా మేధావి అయి ఉండాలి, చాలా ఆయనకు ఆ స్థానం ఉంటేనే కదా ఆయన అధ్యక్షుడు. ఆయనకి కూడా ఆయన మంచోడు, ఆయన సరౌండింగ్స్ ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, గుంటనక్కలు అది ఇది అంటుంది. ఆ గుంటనక్కలు ఉన్నప్పుడు ఆ గుంటనక్కలు మాట వింటున్నాడంటే అధ్యక్షుడు స్థానం ఆయనకి సరిపోతుందా? సరిపోదు కదా. గుంటనక్కల మాటలు వినే వ్యక్తి 10 సంవత్సరాలు సీఎంగా చేశారా? అంటే అవన్నీ కూడా అంటే మా తండ్రి మంచోడు అంటుంది, బయట వాళ్ళు చెడ్డాళ్ళు అంటుంది. అది ఎంతవరకు కరెక్టు? నువ్వు ఏది ఏమైనా కూడా ఇక్కడ ఓపెన్గా బయటపడాల్సింది ఉంటుంది. మా నాన్న మంచోడు అని అంటే, మీ నాన్న మంచోడు అంటే మళ్ళీ రేపు పొద్దున వచ్చి నా పక్కన ఏ గుంటనక్కలు లేరు, నేను మంచోడిని, మా కూతురు కూడా అదే చెప్పింది అంటాడు. రేపు వచ్చి ఓట్లకు అదే చెప్తాడుగా. అది కాదు కదా. ఆయన ఉన్న 10 సంవత్సరాలు కూడా జరిగిన నష్టమే కావచ్చు, వాటిని గురించి చెప్పండి. ఆయన చేసిన దొంగ దీక్ష ఏదైనా ఉంది కదా, అది ఆమెకి తెలుసు కదా. ఆమె కదా పెరుగన్నం తీసుకెళ్ళి తినిపించింది హాస్పిటల్లో, ప్రసాదం అని చెప్పి. ఇలాంటివన్నీ బయట పెట్టండి. ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని మేము ఎట్టా వాడుకున్నాం అనేది బయట పెట్టండి. అప్పుడు ఒక నమ్మకం అనేది వస్తుంది. ఈరోజు నేను పార్టీ పెట్టేశాను అని అంటే పార్టీని చూసి ఓటేయరు. పార్టీలు అనేది మీ పార్టీ ఆల్రెడీ ఎలా 10 ఏళ్ళు పరిపాలించింది అనేది ప్రజలు చూశారు. కానీ వాళ్ళలో తప్పుల నుంచి ఆ తప్పులు నేను తట్టుకోలేక బయట వచ్చాను, ప్రజలకు మీకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను అది నిలదీశాను, అడిగితే నన్ను బయట తోశారు అనే మాట ఏదైనా ఉంటే ప్రజలు అమ్మో ఈవిడేదో మన కోసం నిలదీసింది, అడిగితే వాళ్ళు ఆవిడని బయట పంపించారు అనేటివి ఏదైనా ఉంటే ప్రజలకు ఒక నమ్మకం అనేది వస్తుంది. నువ్వు ఇంకా వాళ్ళ గురించి బయట పెట్టకపోవడం అనేది ఇక్కడ అనుమానించాల్సిన విషయమే. ఇంకోటి, పార్టీ ఎక్కడా కన్ఫ్యూజ్ రాకుండా టీఆర్ఎస్ అనేదే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒకటి,
తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఒకటి. అంటే ఇక్కడ పెద్ద డిఫరెన్స్ కూడా లేదు పార్టీ పేర్లు కూడా. అంటే ఏదైనా కూడా ఒక క్లారిటీతో ఉండాలి. నేను తెలంగాణకి అమ్మని అని అంటే అమ్మ అనేదానికి చాలా ఉన్నతమైన పదం అది. ఆ పదాన్ని వాడుకుంటున్నప్పుడు దాని తగ్గ ఇదిగానే ఉండాలి. ఇప్పుడు ఈ రోజున నువ్వు తెలంగాణ ప్రజలు అన్నప్పుడు తెలంగాణలో ఇక్కడ రాష్ట్రంలో అన్ని రకరకాల వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఓటర్స్ అనేది ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగిన చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే, ఓటు హక్కు ఉండే వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే. కానీ విధ్వంసాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే కేసీఆర్ లాంటి వాళ్ళే రెండో ఎలక్షన్కి వచ్చినా కానీ ఎలక్షన్లకి వచ్చిన తర్వాత అది పదం తగ్గించారు. ఈవిడ మళ్ళా ఏదో తెలంగాణకి ఈవిడ వస్తేనే న్యాయం ఉంటుంది అన్నట్టు మాట్లాడటం అనేది ఎవరు కూడా ఇక్కడ సహించే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే తెలంగాణ నష్టపోయింది అనేది ప్రజల ఒపీనియన్. ఇప్పుడు తెలంగాణ రాకముందే బాగుండేది, వీళ్ళ మాట నమ్మి తెలంగాణ ఉద్యమం అన్నారు, అదన్నారు ఇదన్నారు. కానీ ఆడ బాగుపడింది కేసీఆర్ కుటుంబం ఒక్కటే. ఈ రోజున ఈ స్థాయిలో వచ్చి మాట్లాడుతుందంటే తెలంగాణ వచ్చింది కాబట్టే కవిత గారికి అవకాశం ఉంటుంది. ఇంకా కానీ ఇట్లాంటి అవకాశం ఎంతమందికి కల్పించారు? ఆ రోజున మినిస్టర్స్ ఉన్నారు ఉమ్మడి స్టేట్లో, ఆ రోజున ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ రోజున కూడా అన్నీ ఉన్నారు. కానీ ఆ స్థాయి ఉమ్మడి రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు. తెలంగాణ సాధించి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మహిళా మంత్రులు లేరు. అంటే ఒక్క సంవత్సరం అసలు మీరు మహిళా చైర్మన్ కూడా లేరండి. మహిళా కార్పొరేషన్ అనేదే లేకుండా ఉండింది. అంటే ఇది వరకు ఎప్పుడూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు అది లేనే లేదు. ఆ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు ధర్నాలు చేసి దీక్షలు చేసి ఇన్ని చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో పెట్టారు, సునీత గారిని పెట్టారు. అంటే ఈ మహిళలకి ఎక్కడా కూడా విలువ ఇవ్వాల. ఓన్లీ మీరు చూడండి, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఒక మహిళ మాట్లాడాలన్నా ఓన్లీ కవిత గారే మాట్లాడేవాళ్ళు. ఎక్కడైనా వెళ్తే మీడియా ముఖంగా మాట్లాడాల్సి వస్తే ఇంకెవ్వరు ఏ మహిళ కూడా ఉండేవాళ్ళు కాదు. మహిళలకు అస్సలు ఇంపార్టెంట్ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ అనే బీఆర్ఎస్. మహిళలను తొక్కేసి పార్టీలో ఉండగా ఇవాళ బయటకు వచ్చి పార్టీ పెట్టి నేనే మహిళను ఉద్ధరిస్తానంటుంది ఆవిడ మహిళల్ని ఆ రోజు వాయిస్ ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది తెలియట్లేదు. అది సమాధానం చెప్పాల్సింది కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున వాళ్ళ పార్టీలో అట్లీస్ట్ అధికార ప్రతినిధిని పెట్టుకొని ఎందుకు మాట్లాడించలేదు? ఎప్పుడూ కూడా ఎవరు కూడా హైలైట్ అవ్వలేదండి వాళ్ళలో మహిళలు కూడా. మీరు చూడండి, ఈ కవిత గారు తప్ప ఎవరు వేరే మహిళ లేకుండా చేశారు. అది కూడా కాకుండా ఈవిడ ఆ 10 ఏళ్ళు కూడా జరుగుతున్న అన్యాయాన్ని గురించే కానీ ఎక్కడ కూడా గొంతెత్తలేదు. ఈవిడికి జరిగిన నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను ఉండలేకపోతున్నాను కాబట్టి నేను బయట వచ్చాను అని అన్నారు. సరే, ఓకే, ఎవరికైనా ఆత్మాభిమానం ఉండాల్సిందే. ఎవరైనా ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేరు. కానీ నువ్వు ఇప్పటికీ కూడా మా నాన్న మంచోడు, మా అన్న మంచోడు, వాళ్ళకేమీ తెలియదు, అమాయకులు, గుంట నక్కలు చేస్తున్నారు, ఆ నక్కలు చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. ఏం జరిగిందనేది బయట చెప్పండి, ఏం చేస్తున్నారు అనేది బయట పెట్టండి. ఇంకా సగం మూసిపెట్టి సగం నేను ఏదో బయట వాళ్ళ గురించి మాట్లాడతాను అని అంటే నమ్మటానికి ఎవరు తెలంగాణ ప్రజలు ఇది నమ్మేటట్లయితే లేవండి ఈ మాటలు. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజల భావోద్వేగాలతో ఆడుకొని రాజకీయ లబ్ధి పొంది పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి గడీల కొట్లాటతో పార్టీని 3 ముక్కలు చేసిన కేసీఆర్కి ఇతరుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, కవిత కూడా ఈరోజు మాట్లాడుతున్న తీరు సరిగ్గా లేదంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.